గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెంతోటి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తరచూ భార్యాభర్తలు గొడవపడి చివరకు పిల్లలను అనాథలను చేసిన ఘోర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 4 రోజుల క్రితం భార్యాభర్తలు గొడవపడి పడుకున్న చోటే భర్త ముఖంపై భార్య మరుగుతున్న నూనె పోయటంతో తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడి చివరకు మృత్యువడిలో చేరుకోవడంతో ఘటన సంచలనంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెంతోటి గ్రామానికి చెందిన వెంకటేష్ కు పద్మ అనే మహిళతో గత 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 సంతానం కాగా వీరు వివాహం అనంతరం తరచూ గొడవ పడేవారని చివరకు ఈ నెల 11వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో నిద్రొస్తున్న భర్త వెంకటేష్ పై భార్య పద్మ మరుగుతున్న వేడి నూనెను పోసింది. దాంతో వెంకటేష్ తీవ్ర గాయాల పాలవగా స్థానికులు గమనించి గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో డాక్టర్లు కర్నూలు ఆసుపత్రికి పంపించారు. భార్య దాడిలో గాయపడ్డ వెంకటేష్ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 11వ తేదీన సంఘటన జరిగిన రోజు భార్య పద్మను అదుపులోనికి తీసుకుని విచారణ అనంతరం పద్మను రిమాండ్ కు తరలించడం జరిగిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. కాగా ఇటీవల కాలంలో పచ్చని కాపురాల్లో నెలకొన్న వివాదాలు మృత్యు పాశాలుగా మారుతున్న సంఘటనలు ఈ ఘటనతో మరోసారి బయటపడ్డాయి. ఊరి నుంచి పోగా పోయింది. ముగిలిన రోజు వెళ్తాను కొడుకు ముగిలిన రోజు వెళ్తాను కొడుకు కానీ కానీ కూర్చోబెట్ట కూర్చోనే కూర్చోబెట్ట ఏం కాదు ధైర్యం కూడా ఏమైతుంది అదేమైతుంది నువ్వు పోబెట్ట ఏం కాదు. ఎందుకోసం ఏమైంది? కొట్లాడి పెట్టుకొని పొద్దున్నే ఉడికిని నూనె పొగంలో పోసి. ఏం పేరు నీ భార్య పేరు? పద్మ. పిల్లలు అయిందా? ఓకే రైట్ నేను చచ్చిపోతే ఈ నెల 10వ తారీఖు మల్దకల్ మండలం మల్లెంతోటి విలేజ్లో భార్యాభర్తలు ఉండేది. వాళ్ళు వ్యవసాయం పని చేసుకుని జీవిస్తారు. భర్త పేరు వెంకటేష్, భార్య పేరు పద్మ. వీళ్ళకి ఒక 8 years బ్యాక్ పెళ్ళైంది. వీళ్ళకి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు ఉండే. వీళ్ళొక సంసారం విషయంలో ఒక 4 years నుంచి చిన్న గొడవలు అయితే జరుగుతుంది. ఈ విషయంలో పలుమార్లు పెద్దలు కూడా పరిష్కారం చేసి పంపించారు, ఇద్దరు సెట్ చేశారు. బట్ అదేవిధంగా 10వ తారీఖు కూడా ఇదే విధంగా వీళ్ళిద్దరు గొడవపడ్డ తర్వాత లోకల్ సర్పంచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సర్పంచ్ గారు సరే ఇప్పుడు లేట్ నైట్ అయింది కదా, పొద్దున్నే మాట్లాడదాం ఏమైనా ఉంటే ఇప్పుడు ఎందుకని చెప్పేసి పంపించడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఒకటే చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్లో 2 భార్యాభర్తలు, వాళ్ళ 3 పిల్లలు పడుకొని ఉన్నారు. ఒక చిన్న పాప ఈ హస్బెండ్ వెంకటేష్ దగ్గర పడుకుని ఉండే, మిగతా 2 పిల్లలతోటి తల్లి పడుకుని ఉంది. తెల్లారుదాం 5 గంటలకి భార్య మరి నైట్ నన్ను కొట్టిండు అనేది మనసులో పెట్టుకొని నైట్ తెల్లారుదాం లేసేసి నిద్రలేసి ఇంట్లో ఉన్న ఆయిల్, వంట నూనె ఉపయోగించే ఆయిల్ని బాగా అక్కడే ఉన్న స్టవ్ మీదనే బాగా వేడి చేసింది. బాగా వేడైన తర్వాత పక్కలో ఉన్న చిన్న పాపను తీసి వేరే పక్కన పడుకోండి. హస్బెండ్ నిద్రపోయే హస్బెండ్ మీద దుప్పటి తీసేసి డైరెక్ట్ ఒకేసారి ఆ ఉన్న ఆయిల్ మొత్తం ఒక 1.5 లీటర్ నియర్లీ ఆయిల్ మొత్తం భర్త మొహం మీద గుమ్మరించడం జరిగింది. దానివల్ల అతను విపరీతమైన నొప్పితోటి బయటికి పరిగెత్తి ఇట్లా ఆయిల్ పోసిందని చెప్పడం జరిగింది. ఆ లోకల్లో ఉన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ, వాళ్ళ పెదనాన్న కొడుకు వాళ్ళందరూ కర్నూలు మనం గద్వాల ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఉన్న గాయాల తీవ్రత దృష్ట్యా కర్నూలు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈలోపు మేము ఆమెను అదుపులో తీసుకోవడం జరిగింది. ఆమెను విచారించిన తర్వాత ఆమె కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అవును సార్, నన్ను ఊరికి నైట్ ప్రతిరోజు కొడుతున్నాను, నేను అంత ఇష్యూ కాలేదని నేను వీటిని కావాలని నేను ఆయిల్ మీద పోసినాను. ఆమె కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత 12వ రోజు మేము అరెస్ట్ చేసి సంబంధిత సెక్షన్ ప్రకారం రిమాండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న సాయంత్రం అతను చనిపోయిందని మాకు హాస్పిటల్కి ఇంటిమేషన్ వచ్చింది. దీని మీద సెక్షన్ 302 ఆర్డర్ చేసి ఫర్దర్ ఆమెని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వేరే కారణాలు ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి అయితే ఏం లేవు. ఓన్లీ వాళ్ళ మధ్య ఉన్న చిన్న డిస్ప్యూట్స్.